హాయ్ గైస్ వాట్సాప్ ఎలా ఉన్నారు అందరూ. సో ఇట్స్ టైమ్ అరౌండ్ 5:50 AM in the morning అండ్ ఇంకా సూర్యుడు కూడా రాలేదు. అండ్ ఈరోజు అయితే ట్రెక్కింగ్కి వెళ్తున్నాం, సింహాచలం ట్రెక్కింగ్. ఆల్రెడీ 1 year బ్యాక్ వెళ్ళాం, సేమ్ అదే హిల్కి ట్రెక్కింగ్కి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే మిగతా హిల్స్కి వెళ్ళాలంటే అది పర్మిషన్ లేదు, మళ్ళీ వెళ్ళాలంటే ఒరిస్సా దాకా వెళ్ళిపోవాలి. అది హైయెస్ట్ పీక్, ఈస్టర్న్ ఘాట్స్ హైయెస్ట్ పీక్ ఉంటుంది కదా, అది ట్రెక్కింగ్ సెక్షన్. దాంట్లో అందరికీ బాగా తెలిసిన ట్రెక్కింగ్ సెక్షన్ వైజాగ్లో ఉన్నది అయితే సింహాచలం దగ్గర. అండ్ అయితే నేను ఎంట్రన్స్ అయితే రివీల్ చేయను, ఎందుకంటే రివీల్ చేయొద్దు అన్నారు. దానికి ఈకో హైక్స్ అని వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు, వాళ్ళకి మీరు కాంటాక్ట్ అయితే వాళ్ళు మీకు తీసుకెళ్తారనమాట. సో ఎంట్రన్స్ ఎలాగ వెళ్తాం ఏంటి రివీల్ చేయను. ఒక 10% ట్రెక్ అయిన తర్వాత అప్పటి నుంచి మ్యాక్స్ వీడియో అనేది స్టార్ట్ చేస్తాను. సో ఇక్కడ నుంచి ఇంకా గౌతమ్ కోసం వెయిట్ చేస్తాను. ఇంకో 10 minutesలో గౌతమ్ వచ్చేస్తాడు. రాగానే గౌతమ్ అండ్ నేను ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి హనుమంతబాబు వెళ్ళాలి. అక్కడ నుంచి మా ట్రెక్కింగ్ అనేది స్టార్ట్ అవుద్ది. సో నేనైతే ఏం క్యారీ చేయట్లేదు, జస్ట్ ఓన్లీ ఒక వాటర్ బాటిల్, బిస్కెట్ ప్యాకెట్, మాస్క్, శానిటైజర్ అంతే, అండ్ ట్రైపాడ్స్. దానికి మించి ఇంకెక్కువ క్యారీ చేయట్లేదు. అన్నీ ఈ బ్యాగ్లోనే ఉన్నాయి, నా ఆఫీస్ బ్యాగ్. జస్ట్ టీ-షర్ట్, ట్రాక్ ప్యాంట్ అండ్ షూస్, దట్స్ ఇట్. ఓకే, ఒక మంచి టైం ల్యాబ్స్ వచ్చి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో గౌతమ్ వచ్చేలోపు లోపు టైం ల్యాబ్స్ ఎంజాయ్ చేయండి. కీస్ ఏ ఓకే, చలో 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 చలో. లేట్ 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 అసలు 5:30కి స్టార్ట్ అవ్వాలి మేము. ఇప్పుడు టైం ఎంత? 6:47. ఓ నో, 1 hour 15 minutes లేట్. ప్లీజ్ స్టార్ట్ అవే. ఓకే, సో నా అపాచీకి ఏంటంటే కోల్డ్ స్టార్ట్ ప్రాబ్లం ఉంది. ఒకవేళ ఇంజిన్ కానీ బాగా అంటే కోల్డ్ అయిపోతే, బాగా చల్లగా ఉంటే స్టార్ట్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది. బట్ ఇవాళ ఏంటో సెకండ్ దానికి స్టార్ట్ అయిపోయింది. బాయ్. హెల్మెట్లో మొత్తం ఫాగ్ వస్తుంది. ఐ థింక్ ఇలాంటి క్లైమేట్ ట్రెక్కింగ్కి చాలా బాగుంటుంది. సేమ్ ఇదే క్లైమేట్తోని లాస్ట్ ఇయర్ ట్రెక్కింగ్కి వెళ్ళినాం, అదే సేమ్ కొండ. బట్ ఈ ఇయర్ కూడా ట్రెక్కింగ్కి వెళ్తున్నాం, బట్ వర్షం లేదు, జస్ట్ నార్మల్ మబ్బులు ఉన్నట్టు ఉంది అంతే. లాంగ్ టైమ్ విత్ గౌతమ్. సో ఇట్స్ 7 AM in the morning అండ్ బైక్స్ అయితే అక్కడెక్కడో పార్క్ చేస్తాం. ఇక్కడెక్కడ పార్కింగ్ అయితే లేదు, అంటే బైక్స్ పెట్టడానికి మాకు భయం వేసింది అనమాట. లాస్ట్ టైం నేను బైక్ ఎక్కి పెడితే రోడ్డు మధ్యలో ఎవడో పెట్టేశాడు. అదే నీది కూడానా? అక్కడ పెడితే రోడ్డు మధ్యలోకి వచ్చింది, సేమ్ ఇదే ప్లేస్. అందుకేసి ఇంకా భయం వచ్చేసి గౌతమ్ వాళ్ళ ఫ్రెండ్ ఇల్లు ఉంది, అక్కడ బైక్స్ పార్క్ చేసి వస్తున్నాం. లెట్స్ స్టార్ట్ ట్రెక్కింగ్. ఇక్కడ అంతా మొత్తం ప్లాస్టిక్ వేస్ట్, అంతా చాలా వేస్ట్ ఉంది చూడు. సో లాస్ట్ టైం 1 year అయింది, సేమ్ ఐ థింక్ ఏ టైంలో వచ్చాం లాస్ట్ టైం? ఆగస్ట్, జూలైయా? మాన్సూనే జూలై అనుకుంటా. సో ఇంట్రడ్యూస్ రైటర్ సందీప్. సో తన యూట్యూబ్ ఛానల్ ఉంది, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నైస్ పోయిటరీ రాస్తాడు. అండ్ ఫేస్బుక్లో కూడా రైటర్ సందీప్. ఓకే, అందుకే అప్పుడప్పుడు నడాలంటారు. ఎప్పుడు గట్టిగా పైకి వెళ్ళేసరికి నేను కిందకి రాని పైనే ఉంటాను. మనకి అలవాటు అయిపోతుంది బ్రో, ఓన్లీ బండి బండి. లాస్ట్ టైం ఇక్కడే పడిపోయాడు గౌతమ్. అయితే గౌతమ్ ఇదేనా లాస్ట్ టైం పడిపో ఇక్కడ కూర్చున్నావు? ఇది కాదు, అది వేరా? ఓకే, రెండు ఒకేలా. ఆహా ఓకే, అయితే కొత్త న్యూ కంటెంట్ వస్తుంది. అది కాదు బ్రో, ఇలా మెట్లు ఎక్కేవాళ్ళం కాదు, మెట్లు ఎక్కండి. ఇప్పుడు ఉందా మెట్లు ఎక్కాలి, కనిపిస్తుంది, చూపిస్తాను అంతే కదా. మెట్లు ఎక్కితే ఇంకా దారుణంగా ఉంటుంది. దానికి నిజే బెటర్, అందుకే అది ప్రిఫర్ చేయలేదు, అలవాట్లేదు కదా మనకి. ఏదైనా ఆదర్శం ఇప్పుడు గౌతమే, నమ్మి చెల్లిపోడు. మ్యాక్స్ ఒక 12 to 13% ఎక్కినట్టున్నాం. లాస్ట్ టైం నుంచి ఇటు వచ్చాం అండ్ ఇప్పుడు ఇటు. బట్ ఇటు నుంచి వస్తే మాత్రం అది మెట్లు చాలా టఫ్. ఎస్, మన గైడ్ గౌతమ్ ఫర్ ఈస్టర్న్ ఘాట్స్ వెళ్ళాలి. అది ఎప్పుడు ప్లాన్ చేస్తావు బ్రో? చేద్దాం బ్రో, అన్నీ ఇంకా స్టార్ట్ అవుతాయి మెల్లమెల్లగా. ఓకే,
అది ద టఫెస్ట్ వన్ అంతే కదా ఈస్టర్న్ ఘాట్స్. మనకి 200 కిలోమీటర్స్ రైడ్ ఉంటుంది, అక్కడ నుంచి ట్రెక్ ఉంటుంది. పాడేరు కదా వెళ్తాం. అటు కాదు, ఇది ఒరిస్సా ఈస్టర్న్ ఘాట్స్. ఒరిస్సా వైపు అంటే మనకి ట్రెక్ మీద అంత ఐడియా లేదు కానీ పాడేరు నుంచా? పాడేరు దగ్గర మనకి ఐడియా. పర్లేదు, 150 కిలోమీటర్స్ రైడ్ విత్ ట్రక్ అంటే సూపర్. గౌతమ్ ఏదో డాక్యుమెంటరీ చేస్తున్నాడు, మేము కనిపిస్తామా? కనిపిస్తాం. నేను జస్ట్ సెర్చ్ చేసుకున్నాను. ఓకే, ద డాక్యుమెంటరీ స్టార్ట్స్. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎలాగుందో. కొంచెం ఒక 20% ఆఫ్ ద సిటీ కనిపిస్తుంది. రత్నా హాస్పిటల్ అదా? ఎస్. సో మ్యాక్ ఒక 20% ఆఫ్ ద సిటీ. ఇవి చాలా బాగుంది. సో ఇప్పటికైతే మబ్బులు కనిపిస్తున్నాయి కొంచెం, బట్ వర్షం పడే ఛాన్సెస్ అయితే మనకు అంత ఎక్కువ లేదు. వర్షం పడితే బాగుంటుంది అండ్ విత్ క్లౌడ్స్. లాస్ట్ టైం ఏదైతే క్లౌడ్స్ మా నుంచి పాస్ అయ్యో సేమ్ అదే ఫీల్ ఉంటుంది, బట్ ఇప్పుడైతే ఆ ఫీల్ ఉండదు. వర్షం అంతా మా మీద ఇక్కడ పడుతుంది చెమట. అలాగే చెమట రూపంలో వర్షం. కానీ ఇక్కడ నుంచి అటు సైడ్ మొత్తం ఏదో ఫాగ్ టైప్ ఉంది, కానీ అది ఫాగ్ కాదు. కెమెరాలో రికార్డ్ అవుతుందో లేదో తెలియదు. కెమెరాలో అంటే ఆ వైట్ పార్ట్ బ్లూ పార్ట్ మొత్తం మనకి బీచ్ టైప్ అనిపిస్తుంది, కానీ యాక్చువల్లీ అక్కడ ఆకాశం కలిసిపోయి రెండు ఒకే కలర్ లో ఉన్నాయి. బట్ ఇప్పుడు సన్ రైజ్ కి ట్రెక్ చేయాలంటే మనం రాత్రి 2కి స్టార్ట్ చేయాలి. ఇక్కడ ఒక ర్యాండమ్ ప్లేస్ లో కూర్చున్నాం అండ్ ఒక 5 minutes ఆఫ్ రెస్ట్ అంతే. వాటర్ కానీ లేకపోతే ఇంకేమైనా తాగడానికి తినడానికి. అండ్ గౌతమ్ అక్కడ డాక్యుమెంటరీ చేస్తున్నాడు. ఏ పెద్ద కత్తి, న్యాచురల్ కత్తి, పతంజలి కత్తి, పతంజలి కత్తి. అంటే ఇక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ చేస్తారా? యాక్చువల్లీ ఇది ఆర్చ్ లాగా అనమాట. అవతల వైపు ఉంది కదా, అవతల వైపు ఇది కలిపి, కాకపోతే ఆగిపోవడం వల్ల ఇవి ఇలా మిగిలిపోయాయి అంతే. సింహాచలం రోడ్ అసలు ఇక్కడ అవ్వాలి, దానికి ఇది ఫస్ట్ ఆర్చ్, బట్ అక్కడ అయింది. అది దేవస్థానం బోర్డు అబ్జెక్షన్ పెట్టింది. ఓకే, అబ్జెక్షన్ కాదనమాట, యాక్సిడెంట్స్ అవడం వల్ల. ఆల్రెడీ రోడ్డు ఉంది. ఇది రోడ్డు కోసమే అంతా కార్వ్ చేశారు సార్. కాకపోతే రోడ్డు ఎందుకు వేయలేదంటే వాళ్ళకి దైవపరంగా ఏంటంటే ఆయన మీద నుండి గుడి మీద వేయాలనుకుంటున్నారు, అందుకే యాక్సిడెంట్ అయి ఉంటారు. అంటే మధ్యదారిలో మనం తిరిగిపోతాం అనుకుంటా అటే ఇటో. సో ఈ రోడ్ ఏంటంటే ఇది ఎప్పుడు వేసారు అది మనకి ఇయర్ కన్ఫర్మ్ తెలియదు కదా. ఖచ్చితంగా మేము పుట్టక ముందు 1800 1900 నువ్వు ఎప్పుడు పుట్టావు? 1996 18 అనుకుందాం. ఆ టైంలో ఇక్కడ రోడ్ వేసినప్పుడు ఒక కన్స్ట్రక్షన్ మెటీరియల్ తీసుకొచ్చిన లారీ ఇక్కడ యాక్సిడెంట్ అయింది. అంటే ఆర్చ్ రీచ్ అవ్వకముందే యాక్సిడెంట్ అయిందట. సో మాకు ఇలా ట్రెక్కింగ్కి యూజ్ అయింది ఇది. ఈ కొండ మీద ఎవరికి తెలియని గౌతమ్ ఇల్లు ఒకటి ఉంది, ఇక్కడ కట్టుకున్నాడు అనమాట. అప్పుడు చూపించాక లాస్ట్ కోట కాదు, నీ ఇల్లు, మీ స్థలం. బెడ్రూమ్ ఉంటుంది, వాష్రూమ్ ఉంటుంది, నెక్స్ట్ కిచెన్ ఉంటుంది. క్యాంప్ స్పాట్. నాట్ ఫర్ ఆల్, ఓన్లీ లిమిటెడ్. డేవిడ్ ఫోటోలు తీసుకుంటున్నారు. డేవిడ్ బ్రో కమింగ్. అది ఉంటే ఒకటి సిరీస్, ఇది ఒకరు డిఫరెంట్ గా మాట్లాడతాడు, నాకు అక్కడ ఏదో కనిపిస్తున్నది. అలాంటి ఇక్కడ చేస్తే బాగుంటది. బేర్ గ్రిల్స్ తెలుగులా, నాకు అక్కడ ఏదో కనిపిస్తున్నది, అక్కడ ఏదో తెలీదు. అవగాహన లేదు. గైడ్ డాక్యుమెంటరీ చేస్తున్నారు, డాక్యుమెంటరీ చేస్తున్న గైడ్. అర్థం కావట్లేదు, రకరకాల ఎంత పైకి వచ్చినా కూడా ఇంత కానీ ఇక్కడ పడకూడదు, తీసుకెళ్ళాలి అంతే. చాలా డార్క్ అయిపోయింది. డార్క్ మోడ్కి వచ్చాం. డార్క్ మోడ్ యూట్యూబ్ లో డార్క్ మోడ్, యూట్యూబ్ వాట్సాప్ డార్క్ మోడ్ ఇక్కడ కనిపిస్తుంది. ఫారెస్ట్ డార్క్ మోడ్. ఓకే సార్.
ఒక దగ్గర అక్కడ ముందు ఒక బ్రేక్ తీసుకున్నాం. అట్లా మాట్లాడుతూ యూట్యూబ్ గురించి మొత్తం అన్ని గురించి మాట్లాడుతూ ఒక 25 మినిట్స్ 25 కాదు ఒక 15 మినిట్స్ బ్రేక్ తీసుకున్నాం. ద లాంగెస్ట్ బ్రేక్. ఇక్కడ నుంచి వ్యూ అయితే సూపర్ కనబడుతున్నది. బట్ మొత్తం టాప్కి వెళ్ళిన తర్వాత వ్యూ చూపిస్తాను. Scary experience. ఇంకా అలా లోపలికి వెళ్తున్న కొద్దీ ఇంకా ఎక్కువ ఫారెస్ట్ వస్తుంది. బట్ ఇప్పటి వరకు కొంచెం ఎలాగెళ్ళాం. బట్ ఇప్పుడు ఎలాగొచ్చింది కొండ. సో ఒక 20 మినిట్స్ అలాగా పైకి ఎక్కాం. 20 మినిట్సా? ఎస్, ఒక 20 మినిట్స్ అలా ట్రెక్ చేసాం. ఇంకా మళ్ళీ ఆయాసం స్టార్ట్. బట్ ఈ పొద్దులు మాత్రం వెళ్తున్న కొద్దీ ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి. ఓ బాబోయ్. బాబోయ్, వెరీ కేర్ఫుల్. చాలా ఎక్కువ ఉంది, చాలా దారుణంగా ఉంది. ఇక్కడ పొదలైతే చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పటి వరకు వచ్చిన దానికన్నా ఇది ఇంకా ఎక్కువ ఉన్నాయి. సో చాలా ట్రెక్కింగ్ చేసిన తర్వాత ఇలాంటి ఓపెన్ ప్లేస్ దొరికింది. వైజాగ్ వ్యూ. సో అన్నిట్లోనే మనకి మెయిన్ ఎక్కడున్నా ఈజీ కనబడుతుంది ఆక్సిజన్ టవర్స్. సో ఒక 30 మినిట్స్ ఇక్కడ బ్రేక్ తీసుకున్నాం. అండ్ బ్రేక్ఫాస్ట్ ఏం లేదు, జస్ట్ బ్రెడ్, బనానా అండ్ ఒక చాక్లెట్ అంతే. అందుకైతే ఎక్కువ ఏం తినలేదు. సో ఇట్స్ టైమ్ అరౌండ్ 10:20 AM in the morning. అండ్ ఇంకా ఒక 60% ఎక్కాం, ఇంకా 40% ఉంది ట్రెక్కింగ్. లాస్ట్ టైం అయితే ఏం తెలిసిపోలేదు కానీ, బట్ ఈసారి చాలా అలుపు వస్తుంది. ఇక్కడ వ్యూ చూడండి, మొత్తం అంతా ఓపెన్ ప్లేస్. ఏదో రోడ్డు వేలాగా ఉంది. అండ్ అలిసిపోయిన వాళ్ళు లెట్స్ క్లైంబ్, లెట్స్ ఎక్స్ప్లోర్. నాకు ఈరోజు దొరికిన ఈ కెనాన్ 700D కెమెరాలో కొన్ని షార్ట్స్ తీసుకున్నాను. అంటే కొన్ని వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీస్ కానీ, అంటే చిన్న చిన్నవి తుమ్మెదలు లేకపోతే చిన్న చిన్న పురుగులు అలాంటివి తీశాను. అలా అవన్నీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తా. ఒకవేళ ఆ ఫొటోస్ చూడాలనుకుంటే ప్లీజ్ నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి, వైజాగ్ బ్లాగర్. వా, ఎంత ప్రశాంతంగా ఉంది ఇక్కడ. ఒక్క గోల లేదు, ఒక నాయిస్ లేదు, మొత్తం అంతా పక్షుల సౌండ్, కిచి అలాంటి సౌండ్ తప్ప ఇంకేమి లేవు. సో గైస్, సమ్వేర్ అరౌండ్ ఇన్ టు ద వైల్డ్, ఎక్కడ ఉన్నావో తెలీదు. 30%. ఓకే, సో 30% ఎక్కితే ఇంకా వైజాగ్ వ్యూ పాయింట్ కనిపిస్తుంది. సో ఎక్కడో మొక్కల్లో పొదల్లో కూర్చుని మరి వీడియో తీసుకుంటున్నాం. అండ్ కొన్ని క్యాండిడ్ షాట్స్ తీసుకుంటున్నాం. సో మ్యాక్స్ ఇంకా అక్కడ వీడియో తీయను, ఇంకా వ్యూ పాయింట్ దగ్గర వీడియో తీసు. లెట్స్ గో. సో ఇది ద డెన్స్ ఫారెస్ట్ ఫస్ట్ స్టేజ్. అండ్ సెకండ్ స్టేజ్ గ్లాడియేటర్ ఫీల్డ్స్. అది గౌతమ్ దానికి ఒక నేమ్ పెట్టాడు. అతారంటి దారి సినిమాలో బ్రహ్మానందం ఉంటుంది కదా సినిమా సీన్, గ్లాడియేటర్ అంటే ఇలా చేయి పాముకుంటే వెళ్తాడు, ఆ ఫీల్డ్స్ అట. ఒకవేళ ఉంటే చూద్దాం, లేదంటే ఏం చేయలేం. ఓకే, ది వ్యూ పాయింట్ ఆఫ్ సింహాచలం వైపు ఇది సింహాచలం వ్యూ పాయింట్. ఓకే. సో గైస్, ఇంత కష్టపడి వీళ్ళకి ఏమైంది, పిచ్చోళ్ళలాగా వస్తున్నారు అనుకుంటున్నారా? ఈ వ్యూ కోసం. ఇది మొత్తం సింహాచలం హైవే రోడ్. సో ఇది వన్ సైడ్ ఆఫ్ వ్యూ పాయింట్ అండ్ అదర్ సైడ్ ఆఫ్ వ్యూ పాయింట్ అటు ఉంది.
అప్పుడు వైజాగ్ బిల్డింగ్స్ కానీ పోర్ట్ స్టేడియం మాక్సిన్ టవర్స్ మొత్తం అన్ని కనిపిస్తాయి. ఇది సింహాచలం వ్యూ పాయింట్. ఇదంతా ఇక్కడ నుంచి ఇంకో వ్యూ పాయింట్ కి ఒక 5 minutes పడుద్ది. ఒక 5 to 10 minutes ఇక్కడ రెస్ట్ తీసుకుందాం. సో ఫైనల్లీ వ్యూ పాయింట్. బ్రో ఇక్కడ రాయి ఉంది బ్రో, ఇలా కాదు, ఇంకా ఇక్కడ రాయి ఉంది. ఓకే, బట్ బీ వెరీ కేర్ఫుల్. గైడ్ మమ్మల్ని ఎక్కడికో తీసుకువెళ్తున్నారు కానీ మేము అక్కడికి వెళ్ళాం. ఫైనల్లీ రూట్ ఫైండ్ అవుట్ చేసాం. అది ఇది సెకండ్ టైం రావడం, బట్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా సూపర్. 7:40కో 7:20కి స్టార్ట్ చేసాం. ఇట్స్ టైమ్ అరౌండ్ 12:26 PM ఇన్ ద ఆఫ్టర్నూన్. ఇప్పుడు వైజాగ్ వ్యూ పాయింట్ మొత్తం చూడండి. ఇప్పుడు వరకు వర్షం పడలేదు, బట్ రెయిన్ స్టార్టెడ్. ఏ జాగ్రత్త బ్రో, వర్షం పడ్డా నిదర్శనం. హెవీ రెయిన్, వర్షం మొత్తం అంతా తడిచిపోతున్నాం. మాకు ఏదైతే కావాలని కోరుకున్నామో ట్రెక్ ఎక్కినప్పుడు, ట్రెక్ దిగుతున్నాం అన్న టైంకి పడుతుంది అది. సో ఇప్పుడు దిగడం అయితే స్టార్ట్ చేస్తాం. మ్యాక్స్ ఇంకో వ్యూ పాయింట్ ఉంది, అక్కడికి వెళ్తాను. ఇలాంటప్పుడు టైం లాప్స్ జారుతుందేమో. ఇలా వెళ్ళిపోదాం. అది వెరీ కేర్ఫుల్. అంత ముళ్ళు ఉన్నాయి బ్రో. సో అక్కడ ఉండేవాళ్ళు అండ్ ఇక్కడికి వచ్చాం. హియర్ గాయస్, అక్కడ చూడండి, అక్కడ నుంచి వర్షం అటు నుంచి అలా ఇటు వస్తున్నది. ఇక్కడ ఏవో డిఫరెంట్ పురుగులు, ఇవేటో తెలీదు, బట్ చాలా పెద్దవే. ఎస్, వ్యూ. సో ద ఫైనల్ వ్యూ మొత్తం వైజాగ్ అంతా, అక్కడి నుంచి అయితే ఇవే వేసుకోవాలి యోగా మ్యాట్ చేద్దాం బ్రో. అక్కడ వరకు వైజాగ్. దేర్ ఆక్సిజన్ టవర్స్. సో గైస్, ఫైనలీ ఇట్స్ టైమ్ అరౌండ్ 2:20 PM ఇన్ ద ఆఫ్టర్నూన్. ఇక్కడ నుంచి లీవ్ అయిపోతున్నాం. సో ఫైనల్ వ్యూ ఆఫ్ వైజాగ్ సిటీ. వా. సో ఇక్కడికి మీరు రావాలంటే ఫాలో ఈకో హైక్స్, లింక్స్ ఆర్ ఇన్ ద డిస్క్రిప్షన్ బిలో. ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ఒక సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయకపోతే అది క్లిక్ చేయండి. ఓకే గైస్, సో టేక్ కేర్ అండ్ మీట్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బాయ్. సెకండ్స్లో ఇక్కడ మొత్తం అంతా ఫాగ్. అస్సలు ఇందాక మొత్తం సిటీ కనిపించింది, బట్ ఇప్పుడు మొత్తం అంతా సిటీ. బట్ మేము కూడా ఫాగ్లో ఉన్నాం, బట్ మేము ఫాగ్లో ఉన్నట్టు తెలియదు అంతే. బాగా దారి మర్చిపోయాం జస్ట్ నౌ. ఇన్నిసార్లు